సుజయ్ గారు ఒక చంటి బిడ్డ భవిష్యత్తు మేడం. ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, తన ప్రయాణం అసలు ఎట్లా, తన భవిష్యత్ ఏంటి, నాకైతే ఆ మెయిల్ చూసాక అసలు ఏం అర్థం కాలేదండి. మేనమామ శివ అని చెప్పేసి మెయిల్ చేశారు. మన దాకా వచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషపడ్డానండి. వెరీ గుడ్. సలహా సూచన కోసం సుమన్ టీవీని అప్రోచ్ అయ్యారు అందమైన జీవితం కార్యక్రమానికి. 100% న్యాయం చేద్దాం. ఒకసారి శివతో మాట్లాడిద్దాం. తప్పకుండా మేడం. హలో, నమస్తే అండి, శివగారా మాట్లాడేది? యా అవును మేడం, మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీరు నా మెయిల్కు రెస్పాన్స్ అయ్యి కాల్ చేశాను. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు నాతో Thank పాటు, you, ఒకసారి thank you, మాట్లాడండి. శివ గారు నమస్తే అండి. సార్ సార్ గవర్నమెంట్ సార్. నమస్తే అండి. నమస్తే. అంటే పసిబిడ్డ భవిష్యత్తు గురించి అని ఒక పాయింట్ పెట్టారు కాబట్టి వెంటనే మేడం కూడా టేకప్ చేశారు. యా సార్, చెప్పండి సార్, ఏ విధంగా హెల్ప్ చేయగలం? మా ఫ్రమ్ వచ్చేసి చిత్తూరు సార్. నేను యాక్చువల్ గా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాను సార్. నేను యాక్చువల్ గా నాకు మ్యారీడ్ అయింది సార్. మాది కోవిడ్ ముందు లవ్ సార్. మాది స్టడీ తర్వాత మేము హైదరాబాద్ అమీర్పేట్ లో కోచింగ్ కోసం వచ్చాము సార్. ఆ కోచింగ్ లో నాకు ఈ అమ్మాయి పరిచయం అయింది సార్. ప్రియా అనే అమ్మాయి పరిచయం అయింది. అదే మా వైఫ్ సార్. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా, ఒప్పుకోకపోతే మీ ఇద్దరే పెళ్లి చేసుకున్నారా? లేదు లేదు మేడం, ఒప్పుకున్నారు మేడం. ఒప్పుకొని మా ఇద్దరికి లవ్ మ్యారేజ్ చేశారు మేడం. ఓకే, ఇక్కడ దాకా అంతా బాగుంది మేడం. దీనికి ముందు మా ఫ్యామిలీ గురించి తనకి అంతా ఒక ఐడియా ఉంది మేడం, తెలుసు మేడం. ప్రియా ఏం చేస్తుంటుంది? జాబ్ చేస్తుంది మేడం. మ్యారీడ్ అయ్యి 2 years అయింది సార్. ఆ సమస్య ఏంటంటే నాకు ఒక చెల్లి ఉంది సార్. ఆ చెల్లి గురించి కూడా చెప్పాను సార్. ప్రియాకి చెప్పాను, ప్రియా చూసింది. ప్రియా కూడా మా చెల్లితో మాట్లాడింది సార్ చాలా సార్లు. చెల్లి గురించి ఏం చెప్పారు మీరు? మా చెల్లి ఇట ఒక అబ్బాయిని లవ్ చేసినారు సార్. అప్పటికి ఇంకా నాకు ప్రియాకి పెళ్లి కాలేదు. మా చెల్లి పెళ్లి గురించి ఇంట్లో ఎవరు ఒప్పుకోలేదు అనేసి నేనే సైలెంట్ గా మా చెల్లికి పెళ్లి చేశారు కోవిడ్ లో. మీరు చేశారు పెద్దరికంగా? యా అవును సార్. అంటే లవ్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చి చేశాను మేడం. నేను మీ చెల్లి ప్రేమించిన అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా ఒప్పుకున్నారా? లేదు మేడం, ఒప్పుకోలేదు మేడం. ఇప్పుడు నీకు చెల్లికి ఎంత వయసు భేదం ఉంది సుమారుగా? 5 years ఉంటుంది సార్. అంత ధైర్యంగా ముందుకొచ్చి చెల్లి పెళ్లి చేయడం వెనకట్ల నీ కాన్ఫిడెన్స్ ఏంటి? నా చెల్లి కదా సార్, ఎక్కడ మర్చిపోతుందని ఆ అబ్బాయి నేను కూడా ఫాలో అయ్యి ఆ అబ్బాయి క్యారెక్టర్ అంతా కనుక్కున్నా సార్. సరే, నువ్వు హోంవర్క్ అంతా చేసిన తర్వాతే మీ బావగారిని సెలెక్ట్ చేసుకున్నాను. యా అవును సార్. నా చెల్లి కదా మళ్ళీ ఫ్యూచర్ లో లైఫ్ ఇబ్బంది కావద్దని కోవిడ్ లో అన్ఫార్చునేట్లీ మా చెల్లి బ్యాడ్ లక్ మరి ఏమో తెలియదు కానీ కోవిడ్ లో మా బావగారు చనిపోయారు. మా చెల్లి కూడా కరోనా వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి మా చెల్లి కూడా చనిపోయింది సార్. ఇంకా చనిపోయేసరికి మా చెల్లికి కూతురు ఉంది సార్. వాళ్ళిద్దరు చనిపోయేటప్పుడు పాప వయసు ఎంత? 6 months బేబీ సార్. అప్పటికి మీకు పెళ్ళయిందండి? లేదు మేడం, ఇంకా అవ్వలేదు. నాకు ఎలాగో మా ఫాదర్ లేరు సార్. సో మా అమ్మని మా కోడల్ని అదే మా చెల్లి కూతుర్ని కూడా తీసుకొని మా అమ్మ నేను మా చెల్లి కూతుర్ని బాగా కేరింగ్ గా చూసుకునే వాళ్ళం సార్. ఈ అన్ని విషయాలు కూడా ప్రియా క్లారిటీగా తెలుసు సార్ ప్రియాకి. అంటే ప్రియా ఇక్కడ వరకు యాక్సెప్ట్ చేస్తుందా? పెళ్లి తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తానన్న అంత లోతుగా మీరిద్దరు మాట్లాడుకున్నారు? ఎందుకంటే మీది కూడా లవ్ మ్యారేజ్ సార్. పెళ్లి అయిపోయినా కూడా మాకు ఇంకా యాక్సెప్టింగ్ ఉంటుందనే ప్రియా నాకు మాట ఇచ్చింది సార్. నాకు అమ్మ చూసుకోలేదా? లేదంటే ఆ పాప వాళ్ళ నాయనమ్మ తాతగారు చూసుకోలేరా? పెళ్లికి ఒప్పుకోలేదు కదా సార్ వాళ్ళు. ఓ, పెళ్లికి ఒప్పుకోలేదు. చంటబిడ్డ రోడ్డు మీద పడినా కూడా ఒప్పుకోరా? ఏ మానవత్వం అండి. మీ అమ్మగారు ఒక్కలే చూసుకోలేరా శివ? అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, సో అంత కేరింగ్ గా ఉండదు సార్. నార్మల్ గా చూసుకుంటారు సార్. అంటే లైక్ స్నానం చేయడం అట్లా ఇట్లా అంతే సార్. సో అమ్మకైతే కనుక ఖచ్చితంగా ఆ బేబీని చూసుకోవటానికి పెంచడానికి ఎవరొకరు సపోర్ట్ కావాలి. అందులో మేనమామ అనేటటువంటి మీరు ఒక తండ్రి లాంటి పాత్రలో ఉంటారు కాబట్టి మీ సపోర్ట్ ఇంకా ఆవిడకి ఇది, ఎందుకంటే మీరే దగ్గరుండి పెళ్లి చేశారు. మేనమామగా కాదు సార్, నేనే సొంత తండ్రిలాగా చూసుకున్నా సార్. నేను తండ్రి అనుకుని చూసుకున్నా సార్. చాలా గ్రేట్. చాలా గ్రేట్. అందులో ఏంటంటే ఇతను ప్రియాని కూడా ఒప్పించాడు, అది గ్రేట్. అవును అవును. కాకపోతే మాకు రీసెంట్ గా 2 years బ్యాక్ పెళ్ళయింది సార్. నాకు ప్రియాకి పెళ్ళైన 1 year దాకా తను కూడా మా కూతుర్ని, అదే కూతురు అంటే కోడలు సార్, తన్ని కూడా బాగా చూసుకుంటూ కేరింగ్ గా బాగా ఉంటాను సార్. అబ్బాయి కోడలని రావట్లేదు, కూతురు చెప్పు నాన్న. మా కూతుర్ని చూసుకోవడం కాకుండా నా ప్రియాని కూడా ఎటువంటి లోటు కూడా రాని కూడా చూసుకున్నా సార్. ఎందుకంటే నన్ను నమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకొని తను కూడా బాగా చూసుకోవాలి కదా సార్. సో పక్కన మా అమ్మకి హెల్త్ బాగాలేదు. ప్రియా వాళ్ళ ఇంట్లో కూడా మీ పెళ్లిని ఒప్పుకోలేదండి? లేదు మ్యామ్. ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదు సార్. ఇప్పటికి కూడా. మీ అమ్మగారికి ఓకేనా మరి మీ పెళ్లి?
మా అమ్మగారు ఇంకా ఒప్పుకున్నారు సార్, ఎందుకంటే మా ఫాదర్ లేరు కదా, సో మాకు నేను option లేదు. చూసుకుంటున్నా కాబట్టి ఒప్పుకున్నారు సార్. 1 year దాకా ప్రియ బానే ఉన్నారు సార్. ఉన్నట్టుండి ఏం ఆరోగ్యం వచ్చిందో ఏమైందో ఏం అర్థం కాలేదు సార్. ఉన్నట్టుండి అడ్డంగా మాడతారు సార్, నాకు నువ్వు వద్దు, ఆ అమ్మాయి ఉంటే నువ్వు నాకు వద్దు, అవసరమే లేదని పుట్టింటికి వెళ్ళిపోయి నేను 3-4 సార్లు దాన్ని బ్రతిమాలి తీరా మా ఇంటికి పిలుచుకొచ్చాను సార్. కానీ ప్రతిసారి గొడవ పడితే ఆ అమ్మాయి ఉంటే నేను ఉండను, ఆ అమ్మాయి ఉన్న నా సొంత కూతురా. ఈ భారాన్ని నేనేమి సీక్రెట్ గా ఉంచి లాస్ట్ మినిట్ నీకు సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా. మొదటి నుంచి నువ్వు జాలి పడ్డావు, నేను జాలి పడ్డాను. దిక్కు మన ఇద్దరే ఆ అమ్మాయికి ఆ బిడ్డకి పెద్ద దిక్కుగా మనం ఉందామని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మెట్టు కదా, మరి ఎందుకు యూటర్న్ తీసుకుంది ఈ అమ్మాయి? చెప్తున్నా సార్, దానికి అదే మొత్తుకొని సార్ ఆ అమ్మాయికి, ఏంది ప్రియా నువ్వే స్టార్టింగ్ లో నువ్వు చూస్తూనే ఉన్నావు, నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు ఒప్పుకుంటానే కదా నువ్వు నేను నాకు బాగున్నావు, ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారుతున్నావు నువ్వు ఏంది అని బతిమాలుతుంటే ఆ అమ్మాయి కావాలా నీకు నేను కావాలా అని పుట్టింటికి వెళ్ళిపోయింది సార్. అసలు దానికి ఏం మేరకు వచ్చినా అర్థం కాదు సార్. ఏమన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా మేనేజ్ చేసినారా, వాళ్ళ ఫ్రెండ్సా, దిక్కు తెలియలేదు సార్. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సార్. నాకు పిల్లలు లేరు కదా బాబు? లేదు సార్, అంటే మేము 2 years వరకు వద్దనుకున్నాం, అంటే ప్రియాకి కంఫర్టబుల్ లేదని వద్దనుకున్నాం సార్. కాదు, ఇప్పుడు మనం ప్రియాతో మాట్లాడే ముందు మీ 1 year ఆఫ్ జర్నీ ఎలా ఉంది? ఈ పాప ఉండటంతో మీరు అంటే ఉదాహరణకు చెప్తున్నాను, హనీమూన్కి వెళ్ళటం, ఒక సినిమాకి వెళ్ళటం ఇలాంటివి జరిగేవా? లేదంటే పాప ఉన్నది కాబట్టి మీరు కంప్లీట్గా పాప మీద ఫోకస్ పెట్టి మిగతావన్నీ కూడా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఉండవలసినటువంటి ఆ గుడ్ మెమరీస్ అవేమీ లేవు? అలా ఏం లేదు సార్. నా కూతుని బంగారం ఎంత బాగా చూసుకుంటారో నా పిల్లల్ని కూడా అంతే భారంగా చూసుకుంటారు సార్. మంత్లీ 2 times మూవీకి తీసుకెళ్తాను, షాపింగ్ తీసుకెళ్తాను, అన్ని చేస్తాను సార్. తనకి ఏమొక చిన్న తనలోంచి నీళ్లు కూడా రానికుండా బంగారంగా చూసుకున్నా సార్ నేను తన్ని. అదే విధంగా ఆ 1 year పాటు నా ప్రియ కూడా నన్ను బంగారంగా చూసుకున్నారు సార్. అయితే ఇప్పుడు పసిబిడ్డను పెంచడం అంటే మాటలు కాదండి, ఓపిక, ఓర్పు, చూసుకునేంత సత్తువ ఇవన్నీ ఉండాలి. మరి ఫైనాన్షియల్ గా మీరు ఓకేనా? అంతా ఓకే మేడం, ఫైనాన్షియల్ గా ఓకే, మా ఫ్యామిలీగా ఓకే, అంటే లైక్ నా భార్య, నా కూతురు, మా అమ్మ అంతా ఓకే మేడం. అంతా మాకు సొంతంగా ఇల్లు కూడా ఉంది కాబట్టి ఇంకా ఏ ఇబ్బంది ఉండదు మేడం మాకి. స్లోగా ఈ అమ్మాయి యొక్క రిలక్టెన్స్ పెరిగిందా, లేదంటే ఒకే దెబ్బకి సంవత్సరం తర్వాత నాకు ఈ అమ్మాయి కానీ ఈ పెళ్లి కానీ తేల్చుకోలేక అన్నది చెప్పిందా? 1 year అంటే కొన్నాళ్ళు దాటి బానే ఉన్నారు సార్. ఉన్నట్టుండి స్లోగా తనతో కేర్, అంటే నా కూతురిని సరిగ్గా చూసుకోకపోవడం కాకుండా మేము మెల్లమెల్లగా నాతో మాట్లాడడం తగ్గించింది సార్, నాతో మాట్లాడడం తగ్గించింది. ఎక్కువ ఫోన్ లో మాట్లాడుతూ నేను ఉండను అది అని నాకు తెలియకుండా సరిగ్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ మా పరిస్థితి బ్రహ్మదేవుడు దిగి వచ్చినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడని సబ్జెక్ట్ మేడం ఇది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కాదు, దానికి ముందు కూడా మీ నాన్నగారు లేకపోవడం, మీ అమ్మగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆ అమ్మాయి దగ్గరుండి చూస్తుంది. మీ అమ్మగారు సింగిల్ హ్యాండెడ్గా బేబీని మేనేజ్ చేయలేదనేది తెలుసు. ఆప్షన్ బి ఏమైనా చెప్తుందా, ఇలా మేనేజ్ చేసుకోనివ్వండి, ఈ దారిలో వెళ్ళనివ్వండి అని ఏమన్నా చెప్తుందా, లేదంటే సింపుల్ గా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే నాకు అదే చాలా అంటుందా? తనని అనాలోచనలో పడేద్దాం, డబ్బులు పడేద్దాం అంటుంది సార్. పడేద్దాం ఏంటి సార్, తను నా కూతురు సార్, నా సొంత చెల్లి కూతురు సార్, నా కోడలు కాదు సార్. తను ఏంటన్నా అనాథాశ్రమంలో పడేసి డబ్బులు పడేద్దాం అంటుందా? అలా అంటుంది సార్. అది నా కూతురు సార్, నా కూతుర్ని అలా పడేద్దాం అంటే ఎట్లా సార్, ఎలా ఉండాలి సార్ నేను? నో అసలు ఇంత క్రూరంగా ఎలా మారిపోయిందని ఇంతకాలం ప్రయాణంలో ఈ అమ్మాయి ఇంత కఠినంగా ఇంతకు ముందు వేరే సబ్జెక్ట్ మీద ఏమైనా వివరించిందా? ఇది ఫస్ట్ టైం ఇంత ఫస్ట్ టైం సార్. నన్ను ఫస్ట్ టైం పెళ్లి అయిన కొత్తలో గానీ, పెళ్లి కాకుండా లవ్ లో గానీ మొత్తం నన్ను బాగా నన్ను చూసుకుంటది, మా అమ్మని చూసుకుంటది, ఇట్లా నా కూతుర్ని కూడా చూసుకుంటారు సార్. పెళ్లి అయినాక 1 year దాటింది, ఇంకా ఇలా బిహేవ్ చేస్తుంది సార్. అమ్మతో ఎలా ఉంటది? మా అమ్మతో కూడా బానే ఉంటది మేడం. సమస్య ఎల్లప్పుడు ఆ పసిబిడ్డ అంతేనా? ఆ పసిబిడ్డని ఎక్కడన్నా అనాథలు పడేద్దాం, డబ్బులు పడేద్దాం అంతే, బిడ్డ అయితే వద్దు. అంటే 2-3 దఫాలు మీరు కూతురు అని వచ్చింది, అది చాలా హార్ట్ టచింగ్ నాన్న మాకు కూడా. అంటే ఏ స్థాయిలో ఆ పాపని బహుశా మీ చెల్లిని చూసుకుంటున్నాం అనుకుంటున్నాం మేము, చెల్లిని కూతురులాగా. అయితే నేను అడిగేది ఒకటి, టైం లైన్ కూతురు కాదు సార్, నా కూతురు సార్. తను నా కూతుర్ని నా కూతురులా చూసుకోకుండా ఎలా చూసుకోవాలి సార్ నేను? కరెక్టే మేమంతా మీతోనే ఉన్నాం నాన్న, ఎటువంటి భేదాభిప్రాయం మాకు లేదు, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియా ఏమీ లేదు. ఎటొచ్చి ఏంటంటే ఆ అమ్మాయి యొక్క ఆలోచన ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇది ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఈరోజు ఆ అమ్మాయిని భయపెట్టో, బెదిరించో, బతిమాలుకునో, ఏదో తూతూ మంత్రంగా తాత్కాలికంగా బిడ్డని మీతో పాటు ఉంచుకుంటే కనుక ఇది పాప జీవితాంతం మీతో పాటు ప్రయాణం చేయవలసినటువంటి అంశం. నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు ఇది చాలా లోతుగా ఆలోచించి ఆ అమ్మాయి యొక్క అభిప్రాయం తెలుసుకుని మనం ముందుకెళ్ళాలి అని అంటున్నానంటే,
రేపొద్దున ఈ అమ్మాయి గర్భవతి అయ్యి మీకు ఒక బిడ్డ వస్తే కనుక ఆ బిడ్డ వర్సెస్ ఈ బిడ్డ ఈ ఎలా చూస్తుంది అనేటటువంటిది కూడా ఒక మానసికపరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కనుక ఈరోజు ఈ అమ్మాయి మన మాటల వల్ల కన్విన్స్ అయ్యి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేసి చూసుకోవటం ప్రారంభించిన తర్వాత తన బిడ్డ కన్నా తర్వాత రేపొద్దున ఎంత కాదనుకున్నా కూడా ఇటువంటి మెంటల్ స్టేట్ ఉన్నప్పుడు ఇద్దరికి మధ్యన ఒక తన తల్లి కంపారిజన్ అయితే కనుక నా బిడ్డ వర్సెస్ ఇంకొకరి బిడ్డ అనేది వస్తుంది. చిన్న చిత్తగా గొడవలు అవుతూ ఉంటాయి. అప్పుడు ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఇద్దరిని ఎటువంటి స్కూల్కి పంపిస్తుంది, ఎంతవరకు ఇద్దరిని చదివిస్తుంది, రేపొద్దున పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఎవరికి ఎంత ఖర్చు పెడుతుంది, ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. సో ఈ అమ్మాయిని ఒకప్పుడు మనం అందమైన జీవితం ద్వారా టేకప్ చేసి ఈ అమ్మాయితో మాట్లాడి ఈ అమ్మాయిని కన్విన్స్ చేయగలిగితే కార్పెట్ కన్విన్సింగ్ అన్నమాట. అంటే మొత్తం ఆల్ ఆస్పెక్ట్స్ కన్విన్స్ చేసి ఆ అమ్మాయిలో ఒక లోతైనటువంటి ఒక బలమైనటువంటి ఒక దీర్ఘకాలికమైనటువంటి ఒక జీవితాంతం ఉండేటటువంటి ఒక అసలు సిసలైనటువంటి మార్పు వస్తేనే ఈరోజు ఈ ఎపిసోడ్కి సార్థకం. లేదు అంటే కనుక ఐ డోంట్ థింక్ సో. తాత్కాలికం అయితే కుదరదు కళ్యాణ్ గారు. ఒక తల్లిగా స్వీకరించగలిగితేనే పూర్తిస్తాడు. ప్రియతో కనుక మనం మాట్లాడితే తన ప్రయారిటీ లెవెల్ ఎలా ఉంది శివ దగ్గర, ఎందుకు తను ఒక అప్పటి వరకు బాగుండి ఒక సంవత్సరం నుంచే తనలో మార్పు ఎందుకు వచ్చింది, తను అసలు ఏం ఊహించుకుంటోంది, తిను ఎంతవరకు ఫీల్ చేశాడు ఒక భర్తగా అనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకోవాలి. ఒకప్పుడు ససేమిరా నేను ఇది అంగీకరించను, అందమైన జీవితం లేదు, ఎవరు లేరు, నాకు ఎవరు చెప్పడానికి అర్హులు కాదు, హక్కు లేదు అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి మాట్లాడి ఆ అమ్మాయి మాట మీద నిలబడితే ఏంటి శివ పెళ్లిని కోరుకుంటాడా బిడ్డను కోరుకుంటాడా? అలా అంటే కష్టం సార్, ఎందుకంటే అది నా కూతురు, ఇది నా లైఫ్ సార్. నాకు ఇద్దరు కావాలి సార్. నువ్వు మాకే చిక్కుముడేసావు. ముందు అసలు తన మాటల్లో వింటే కదా అర్థమవుతుంది శివ. తనతో మాట్లాడి డాక్టర్ గారు ఒకసారి మరి లైన్ కనెక్ట్ చేయమన్నాం. శివ ఒకసారి మీ వైఫ్ కి ఫోన్ చేస్తారా, మాట్లాడదాము. మేడం సారీ మేడం, అంటే ఇప్పుడు తను నాతో గొడవపడి పుట్టినకి వెళ్ళిపోయింది మేడం. నా నెంబర్ అన్ని బ్లాక్ చేసింది మేడం. ఎన్ని రోజులు అవుతుంది? మీకే షేర్ చేస్తాను, మీరే కాంటాక్ట్ పెట్టండి మేడం. సరే ఇద్దరు కావాలి మేడం. ఓకే నేను మాట్లాడతాను, కానీ అసలు ఎన్ని రోజులు అవుతుంది అమ్మాయి వెళ్ళిపోయి? దగ్గర 2 months అయిపోయింది మేడం వెళ్ళిపోయి. ఇప్పటి వరకు నాతో ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం లేదు మేడం. ఓకే ఓకే సరే నెంబర్ మీకు వాట్సాప్ పెడతాను మేడం. అయితే నేను మీరే కాల్ చేసి కాంటాక్ట్ పెట్టండి మేడం. మేడం పెట్టండి మాట్లాడదాం. హలో హలో ప్రియా అండి మాట్లాడేది? అవునండి, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను, సుమన్ టీవీ. ఓకే, నాకెందుకు ఫోన్ చేస్తారండి? ఎవరికైనా ఒక సమస్య ఉండి దానికి పరిష్కారం కావట్లేదు, ఒక సలహా సూచన కావాలన్నప్పుడు మా ప్రోగ్రామ్ కి అప్రోచ్ అవుతారు. అట్లా మీ హస్బెండ్ మాకు మెయిల్ చేశారండి. మా వరకు ఈమెయిల్ పంపించే అంత సమస్య ఏమన్నా మీకు ఉందని మీరు అనుకుంటున్నారా? సమస్య అంటే మా మధ్య డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయండి, కానీ అట్లా మధ్యలో మిమ్మల్ని యాడ్ చేసి ఇట్లా చేయాల్సినంత అవసరం లేదు. కానీ తను ఎందుకు చేశాడో నాకు తెలీదు. ఇప్పుడు అవసరం లేదు అనుకుంటే అవసరం లేదు, అవసరం ఉంది అనుకుంటే అవసరం ఉంది. బహుశా నువ్వు కూడా మా లాంటి వాళ్ళకి ఈమెయిల్ చేసి ఉంటే కనుక ఈ సమస్యకి ఆల్టర్నేటివ్ రూటు లేదంటే ఈ సమస్యకి వేరే పరిష్కారం మనకు దొరుకుండేదేమో. 2 నెలల పాటు మీరు దూరంగా ఉంటూ మీ ప్రేమించి పెళ్లి చేసుకునే మీరిద్దరు, పెద్దల్ని బలవంతంగా లేదంటే ఇష్టపూర్వకంగా ఒప్పించినటువంటి మీరిద్దరు ఈరోజు విడిపోయి 2 నెలల పాటు దూరంగా ఉండి ఫోన్లు అన్నీ బ్లాక్ చేసుకుని కూర్చుంటే ఎటువంటి పరిష్కారం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? అలాంటి దొరకనటువంటి సందర్భాల్లో, అలాంటి క్లిష్టమైనటువంటి సందర్భాల్లో మా గోటు వాళ్ళు వచ్చి హెల్ప్ చేయడానికి చేసేటటువంటి ఒక ట్రాన్స్పరెంట్ జాబ్ అమ్మా. దీని వెనకాతల ఎటువంటి నెగిటివిటీ అంటూ ఏమీ లేదు. అండ్ 1-sided గా ఒకరితో పుచ్చుకొని కూడా మేము మాట్లాడమండి. అతను మాకు కంప్లైంట్ అంటూ చేయలేదమ్మా. నేను ప్రేమించినటువంటి ప్రియ, అమితంగా ప్రేమించినటువంటి ప్రియ, మనస్ఫూర్తిగా ప్రేమించినటువంటి ప్రియా ఈజ్ మై లైఫ్ అని 1-2 సార్లు అన్నాడు మాతో మాట్లాడుతున్నప్పుడు. అలాంటి ప్రియాలో ఒక కొత్త మలుపు అనేది వచ్చింది ఒక 1 year బ్యాక్, లేదంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే. అందులో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి మా చెల్లెల బిడ్డని, నా కోడలు అంటాం కూడా నాకు ఇష్టం లేదు, నా కూతురు. రైట్, ఇప్పుడు మీరు వినే ఉంటారు, శివ కూడా లైన్ లోనే ఉన్నాడు. ఎందుకంటే కనుక ఆ అబ్బాయి ఎంత ఫోన్ చేసినా కూడా మీరు ఫోన్ ఎత్తకపోవటం వల్ల ఇలాగా ఇంకో దారిలో మేము ఇలా కాన్ఫరెన్స్ కాల్ కలిపేటటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో ఆ బిడ్డ వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్యన కొంతకాలం బాగానే ఉన్న తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్యన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి
ఈ రోజు ఈ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది, నా సమస్యకి పరిష్కారం చెప్పండి, నాకు ప్రియా కావాలి, నా కోడలు కావాలి అని అంటున్నాడు. కోడలు అతని ఉద్దేశంలో కూతురు. ఏమంటావమ్మా, ఏంటి ఈ పరిస్థితికి, ఏంటి నీ ఆలోచన ఏంటన్నది నువ్వు విడమర్చి మొత్తం అంతా చెప్పు. ఇందాక జయ మేడం చెప్పినట్టుగా మేము అటు ఇటు ఎటు లేము, న్యూట్రల్ పొజిషన్లో ఉన్నాం మేము. లేదండి లేదు, ఆ పాప ఉన్నంత కాలం నేను ఆయన దగ్గరికి వెళ్ళను. ఓకే అమ్మా, అది మేము విన్నాము, అతని నోటి వెంట విన్నాము. ప్రియా అంతేకాదు ప్రియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మన పాప నాకన్నా ఎక్కువ అటాచ్ నీకే కదా ప్రియా, నీకే కదా ప్రియా. నాకే అటాచ్ అయింది, నాకు ఆ పాప అంటే ఇష్టమే, నేను చూసుకున్నాను, అంతా చేశాను. కానీ ఇప్పుడు మన ఇద్దరు లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది కదా. నువ్వు అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పాప సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు ప్రియా. అసలు నువ్వు ఉన్నటువంటి ఎందుకు మారిపోయినావు ప్రియా? ఇంకెంతకాలం మా పిల్లతోటి, ఇంకెంతకాలం చెప్పు. చిన్నప్పుడు అంటే సరే చిన్నగా ఉంది చూసుకున్నా. కదరా నేను అమ్మ. అవును, చిన్న పిల్లని పుట్టిన వెంటనే నేను చూసుకున్నా, నేను చూసుకోలేదని అనట్లేదు కదా. ఇంకెంతకాలం చూసుకోవాలి? మనకి పిల్లలు ఉండాలి, మనకి అన్ని ఉండాలి కదా, మనకి ఒక లైఫ్ ఉండాలి కదా. తక్కువ చేశానా చెప్పు? నేను తక్కువ చేశాను? నువ్వు తక్కువ చేయలేదు, ఏం చేయలేదు. కానీ ఆ పిల్ల అయితే వద్దు మన ఇద్దరి మధ్యలో. మనకి పిల్లలు ఉండాలా వద్దా? నేను వద్దలేదు కదా ప్రియా, మన పిల్లల్ని అయితే చూసుకుంటూ అంటున్నా కదా. ప్రియ ఓపిక ఒక 2 నిమిషాలు విను తల్లి. నీకు నచ్చినా నచ్చకపోయినా ఒక 2 నిమిషాలు వింటే కనుక నీకే ఐ ఓపెనర్ అవుతుంది. ఆ తర్వాత మీ స్వీయ నిర్ణయం, ఎవరు దానికి అడ్డుపడేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కనుక అతను ఎంత జాలిపడి ఎంత దుఃఖంలో అతను మునిగిపోయాడో ఈక్వలెంట్గా నువ్వు కూడా అదే బాధను చూపెట్టావు. బాధను చూపెట్టేటప్పటికీ అతను ఏమనుకున్నాడంటే ఈ బాధ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టెన్స్ అనుకున్నాడు. అంటే జీవితాంతం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, మన ఇద్దరం కలిసి ఉన్నంతకాలం నువ్వు యాక్సెప్ట్ చేస్తావు ఆ బిడ్డని అన్నట్టు ఉద్దేశంతోనే అతను ముందుకు అడుగు పెట్టాడు. కానీ ఈ పెళ్ళి అయిన తర్వాత ఈ మలుపు అనేది ఏదైతే ఉందో 1 ఇయర్ తర్వాత అది అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. బ్రేకులు వేసి ఇష్టం లేదు అనుకుంటే కనుక అసలు మీరిద్దరు కలిసే ప్రయాణం చేస్తారు, లేదంటే ఆ బిడ్డతోనే అతని జీవితం ముందుకెళ్ళి ఉండేది అనేది అప్పుడే తేల్చుకుని ఉండేవారు కదా. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ బిడ్డను తీసుకెళ్లి అనాథాశ్రమంలో పడేయండి, కావాలంటే మనం డబ్బులు పడేద్దాం అనేటటువంటి విధంగా మాట్లాడే అంత భయంకరమైన మార్పులు ఏమొచ్చినాయి అమ్మ ఇక్కడ? అది కాదండి, ఆయన్ని నమ్ముకునే కదా మా పేరెంట్స్ వద్దంటున్నా కూడా నేను వచ్చింది. ఓకే సరే, అమ్మాయిని స్టార్టింగ్ నేను యాక్సెప్ట్ చేసా. ఎప్పుడు అమ్మాయి మరీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు. చిన్నపిల్ల పెద్దగా అవుతుందండి. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి కదా, ఉన్న టైం అంతా ఆ పాపతోనే స్పెండ్ చేస్తాడు, వస్తాడు, హోంవర్క్ చేస్తాడు. పెళ్లి చేసుకున్నప్పుడు మీరిద్దరు పిల్లలు వద్దు అనుకున్నారు? నేను ఎప్పుడు ఆయనతో డిస్కస్ చేయలేదు. నేను కొద్ది రోజులు గ్యాప్ ఇద్దాం, మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పుడే కదా రీసెంట్ గానే కదా పెళ్లి అయింది, అప్పుడే పిల్లలు ఎందుకని నేను పిల్లలు ఇప్పుడే వద్దు అనుకున్నాను. ఆ పిల్ల ఉందని మనకి పిల్లలు వద్దు అది ఇది అని నేను ఎప్పుడు చెప్పలేదు ఆయనకి. పిల్లల్ని ప్లానే చేయలేదండి. ఇప్పుడు మేము ఎప్పుడైనా బయటికి వెళ్తున్నా కూడా ఆ పిల్ల మా తోట వస్తుంటే మేము మా పిల్లనే అనుకుంటున్నారు అందరూ. అదే అందరూ అనుకుంటున్నారమ్మా, అనుకోని మంచిదే కదా, ఇప్పుడు తప్పే ఉంది. ఇప్పుడు కాదు ఎప్పటికలా అనుకోవాలి. అనుకుంటే ఇంకా మనకు మంచిది చెప్పు. నీకు అమ్మాయి నుదుటి మీద ఏమి చెల్లెలు కూతురని రాసిలేదు కదమ్మా, అలాగే అనుకుంటారు సమాజం. మీ ఇద్దరు బిడ్డ అబ్బా ఎంత చక్కగా ప్రేమించుకున్నారు. ప్రతిసారి నన్ను బయటికి తీసుకెళ్తాడు, బయటికి తీసుకెళ్ళినప్పుడల్లా ఆ పిల్ల వస్తుంది. ఇంకా మాకు కొత్తగా పెళ్ళైందన్న ఇదే లేదు, మాకు ప్రైవసీ లేదు, ప్రయారిటీ లేదు. అసలు నాకు ప్రయారిటీనే ఇవ్వట్లా, మొత్తం ఆ అమ్మాయికే ఇస్తున్నాడు, అమ్మాయితోనే టైం స్పెండ్ చేస్తున్నాడు. మంత్లీ నీకు మూవీస్ తీసుకెళ్తా, షాపింగ్ తీసుకెళ్తా, నువ్వు ఎక్కడికి తీసుకోపోయినా మనతో అమ్మాయి వస్తది, ఆ పిల్ల వస్తది, ఆ పిల్లతోనే టైం స్పెండ్ చేస్తావు. చిన్నపిల్ల కాదే, వదిలేసి వెళ్తారా? పిల్ల ఎన్ని అమ్మా రేపు నువ్వు కన్సీవ్ అవుతావు, డెలివరీ అవుతావు, పాపో బాబో వస్తారు, మీ ఇద్దరి మధ్యలో కూడా మీరిద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పిల్లల్ని వదిలేసి వెళ్తామమ్మా? కాదండి, నాకు పుట్టిన పిల్లలు నా పిల్లలు అవుతారు. వాళ్ళెవరో పిల్లల్ని తెచ్చుకొని పెంచుకోమంటే నేను ఎలా పెంచుకుంటాను? అది కాక నాకు ఇప్పుడే కదా పెళ్ళయింది, అప్పుడే పిల్లల్ని పెంచాలి ఇది ఇది అంటే నాకు కుదరదు కదా. పెంచిన ప్రేమ ఎంత గొప్పది కదమ్మా. హ్యాపీనెస్ కోసమే కదా, మా హ్యాపీనెస్ కోసమే కదా ఇంకొద్ది రోజులు పిల్లలు వద్దు అని మేము అనుకుంది. ఇప్పుడు ఈ పిల్లలు ఉంటే ఎక్కడ ఉంటది హ్యాపీనెస్? కాదు బంగారు, ఆ పాపని నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడు 100కి 200 మార్కులు పడినాయి.
యాక్సెప్ట్ అంటే నేను అమ్మాయి జీవితాంతం చూసుకుంటానని యాక్సెప్ట్ ఎవరు చేయలేదండి. రాసుకున్నారమ్మా నేను ఆ అగ్రిమెంట్? పిల్ల చిన్న పిల్ల. ఆ చంటి బిడ్డతో అగ్రిమెంట్ చిన్న రాసుకున్నారా? పిల్ల. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద నువ్వు ఆ బిడ్డ రాసుకున్నారా? సంవత్సరం కాలం పాటే నువ్వు నాతో పాటు ప్రయాణం చేస్తావు, అప్పుడు వరకే నేను నీ తల్లిలా ఉంటాను, ఆ రాసుకున్నాను. తర్వాత కట్. ఆయనకు ఒకటి కామన్ సెన్స్ తో ఉంటాడు అని అనుకున్నాను. ఆ పిల్ల చిన్న పిల్ల, ఆ టైంలో సరే. అనాథాశ్రమంలో వాటికి వేయడం కరెక్ట్ కాదు. ఓకే, అనాథాశ్రమంలో వేసే ఆలోచన సంవత్సరం తర్వాత 2 సంవత్సరం నీకుందా? ఆ టైంలో అనాథాశ్రమంలో వేయడం కరెక్ట్ కాదు అని నేను ఇంటికి తెచ్చుకొని నేను అయ్యో చూసుకున్నానే రామా. గానీ అంటే నేనేం ఇది జీవితాంతం చూసుకుంటానని ఆయనకి హామీలు ఇవ్వలేదు. అతనికి చెప్పావమ్మా? పెళ్లికి ముందు చెప్పావా 2 ఇయర్స్ తర్వాత అనాథాశ్రమంలో ఈ అమ్మాయిని ఖచ్చితంగా వేయాలనే మాట చెప్పావా? అలా అయితే శివని మనం ప్రశ్నించాలి ఈ రోజు. ఆ టాపిక్ రాలేదండి మా మధ్యలో. మరి అది కాదమ్మా, రాలేదు, జీవితాంతం అమ్మాయి నాతోనే ఉంటదని కూడా రాలేదు. కాదు, నేనేం కాదు. మాట్లాడుకోలేదు. అమ్మ, ఆ పిల్ల జీవితాంతం చిన్న ఆ బిడ్డ పిల్ల నీతో కాబట్టి పాటు- నేను చూసుకున్నాను. నో ప్రియా, జీవితాంతం ఆ బిడ్డ నీతో పాటు ప్రయాణం చేస్తుంది అనేటటువంటిది అది 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 టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నువ్వు ఎప్పుడైతే ఆ బిడ్డని యాక్సెప్ట్ చేసావో, మా పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి నీతో పాటు ఉంటుందని అనుకున్నారో, అనాథాశ్రమంలోకి ఇప్పుడు చాలా చిన్న బిడ్డ, తర్వాత అనాథాశ్రమంలో పెడదామనే మాట రాలేదో, ఇట్ ఆటోమేటికలీ మీన్స్ దట్ ద బేబీ ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ విత్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితాంతం ఆ బిడ్డ మీతో పాటే మీ కన్న బిడ్డలాగే ఉంటుంది అనేటటువంటిది ఒక పచ్చి నిజం. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను అది మాట్లాడలేదు, ఇది మాట్లాడలేదు కాబట్టి సంవత్సరం తర్వాత నేను లోపల క్యాలిక్యులేషన్ చేసుకుని ఇక్కడ ఒకటి వాస్తవమైనటువంటి ఆ అంశం. టైంలో ఎవరు క్యాలిక్యులేషన్ చేసుకోరండి. ఆ పిల్ల పాపం వాళ్ళ అమ్మ నాన్నని పోగొట్టుకొని ఉంది. అమ్మా, తీసుకొచ్చాడు ఇంటికి. నేను చూసుకోవాలి కాబట్టి, ఆ అమ్మా. పిల్ల చిన్న పిల్ల కాబట్టి ఎవరికన్నా కన్సల్ట్ ఉంటది, చూసుకుంటారు. నేను చూసుకున్నాను. అమ్మ, పాపం అన్న చూసావా? ఆ పాపం అనే ఒక పదం, చంటిబిడ్డ అండి, తల్లిదండ్రులు ఇద్దరిని పోగొట్టుకుని ఒక అనాథ పిల్లని, ఆ పాపం అనేటటువంటిది మనసు లోపల నుంచి ఒకసారి పుట్టుకొస్తే కనుక అది చచ్చేంత వరకు ఉండాలమ్మా. ఇప్పటికీ ఇంకా పాపం అమ్మా. అప్పుడు తల్లిదండ్రులు పోగొట్టుకుని పాపం అనేటటువంటి ఆ బిడ్డకి ఇప్పుడు మరీ పాపం అమ్మా. ఆయన కోసం ఆ పాపం నా తల్లిదండ్రులను వదిలేసి వచ్చాను కదా. వినండమ్మా. అమ్మ వినండి, నేను 2 పాయింట్లు చెప్తాను. శివ, ఒక్క నిమిషం ఆగి శివ. నాకు పొట్టి ఒకటి తినే చూసుకుంది. ఇప్పుడు నా పాప ఏమో తిని అమ్మ అమ్మ అంటుంది. ఇప్పుడు ఏమో ఇదేమో వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కూతురు ఏమో సరిగ్గా తినడం లేదు, పడుకోవడం లేదు. మాట వచ్చి అమ్మ 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 అని అంటుంది. సార్ ఇప్పుడు నేను ఏం చేస్తాను నేను మరి? అప్పుడు తల్లిదండ్రులను దురదృష్టం కొద్దీ పోగొట్టుకుంది. ఇప్పుడు మీ అందరూ ఆలోచన శైలిని మారిపోయి ఆ అమ్మాయిని మళ్ళీ రెండోసారి అనాథం చేస్తున్నారు మీరు. ఏమీ తెలియని పసి పాప కదా. ఇప్పుడు మొత్తం ఆ పాపతోనే ఉంటే ఇప్పుడు అంటున్నారుగా, మీరే వింటున్నారుగా, పాప నా పాప అంటున్నారు. నా పాపలు వద్దా? నా పిల్లలు వద్దా? వాళ్ళ తల్లిదండ్రులు దురదృష్టం కొద్ది చనిపోయారు. మీరు ఈ రోజు మీరిద్దరు ఆ ఆడబిడ్డను రోడ్డు మీద వదిలేస్తే కనుక మీరు ఇంకా పెద్ద పాపం పని చేస్తున్నట్టు. ఎవరు చూసుకుంటారమ్మా? 4 సంవత్సరాల ఆడపిల్లని ఇప్పుడు తీసుకెళ్లి రోడ్డు మీద వదిలేయమని చెప్పట్లేదు. రోడ్డు మీద వదిలేయటమే. తల్లిదండ్రుల్ని చూస్తారు అంటే ఇప్పుడు నాకు ఒక సెపరేట్ లైఫ్ ఉంటుంది. మీరే అర్థం చేసుకోండి. నీ లైఫ్ ఒకటి బంగారం, నీ లైఫ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆ పాప లైఫ్ గురించి మాట్లాడదాం. ఇది మీరిద్దరు ఇష్టపూర్వకంగా తీసుకున్నటువంటి ఒక ఆడపిల్ల, 0 ప్లానింగ్ తో తీసుకున్నటువంటి ఆడపిల్ల. ఇది మళ్ళీ చెప్తున్నారు ఇద్దరు. తీసుకున్నామండి, మేము తీసుకొని ఏం వదిలేయలేదే. ఆ అమ్మాయి ఊహ తెలిసే వరకు, ఆ అమ్మాయికి కొంచెం మాటలు వచ్చే వరకు నేను చూసుకున్నాను కదా. ప్రపంచంలో అంతేనా? ఇదేనా నియమం? అంటే అలాగైతే కనుక పిల్లలు కన్నటువంటి 3 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు అందరూ తీసుకెళ్లి హాస్పిటల్ పెడతారు. ఇష్టమే ఆ పాప అంటే నాకు ఇష్టమే. ఆ పిల్ల మాకు దూరంగా ఉండాలంటున్నానే గానీ నేనేమి మధ్యలో వెళ్ళి చూడను అసలు వదిలేస్తానని చెప్పట్లేదు. ఇక్కడ ఇందాక నుంచి నా జీవితం ఏంటి అని అంటున్నావు కదా నాన్న. ఈ 2 విడిగా చూద్దాం అమ్మా. నీ జీవితం గురించి కూడా ఈ రోజు శివతో మాట్లాడతాను నేను. ఖచ్చితంగా ఈ కాన్వర్సేషన్, ఈ ఫోన్ కాల్ లోనే మాట్లాడతాను. ఎందుకంటే శివ ఎంత కాదనుకున్నా కూడా ఒక సైడ్ ఇమోషన్ తో కొట్టుకుపోయాడు. ఏదైతే పెళ్లి తర్వాత మీకు కావాల్సినటువంటి బెస్ట్ ఇమేజెస్ ఆర్ బెస్ట్ మెమరీస్ సంబంధించినటువంటిది అది ఎంత కాదనుకున్నా మిస్ అయింది. కాబట్టి ఇప్పుడే ఇలా ఉంటే కనుక రేపొద్దు నా పిల్లలు పుట్టిన తర్వాత నన్ను నా పిల్లల్ని పక్కన పెట్టి ఈ అమ్మాయిని కూతురని ఎత్తుకుని తిరుగుతాడనే అభద్రత నీకు క్రియేట్ అయింది. కాదు, నేనేమన్నా ఆ పిల్లకి తల్లిగా వచ్చానని నేను మా వాళ్ళందరినీ మరి ఎలా వచ్చావమ్మా? మరి ఎలా వచ్చావు? ఒక తల్లిగా రాలేదు. ఎవరైనా వచ్చావు? గార్డియన్ అని వచ్చావా? గార్డియన్ అని వచ్చావా? మేడ్ అని వచ్చావా? అలాగే ఉంది ఇప్పుడు నా పరిస్థితి. అలాగే ఉంది ఇప్పుడు. నేను పిల్లల్ని వద్దనుకోని 2 సంవత్సరాలు ఆగుదాం అనుకొని మేము లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లని తీసుకొచ్చాడు. సరే ఓకే చూసుకున్నాను. ఆ అమ్మాయి పాపం జాలితో చూసుకుంటే ఎంతకాలం చూసుకోవాలి నేను? 1-2 సంవత్సరాలు ఆయనకైనా ఆలోచన ఉండాలి కదా. పెట్టడమో ఆర్ఫనైజేషన్ లో వేయడమో ఏదో ఒకటి చేయాలి కదా. ఎంతకాలం నా దగ్గర నీకు దండం పెడతాను తల్లి. పదే ఆర్ఫనైజ్ అనాథాశ్రమం అనే మాట అనకండి అమ్మా, అనకమ్మా. అమ్మా, అమ్మాయికి మీరు ఒక జీవితాన్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చారు. లేదంటే పుట్టగానే 6 నెలలు నిండినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్లి ఆర్ఫనైజ్ లో పడేయవలసిందమ్మా.
రెండోసారి ఆ అమ్మాయి అనాథ అవ్వాల్సినటువంటి అవసరం ఏముందమ్మా? ఇది రెండోసారి ఆ పాప అనాథ అవుతున్నట్టు లెక్క ప్రకారం. సార్ ఆ టైంలో అనాథాశ్రమంలో ఏదంటే పాపం సార్, చిన్న పిల్ల కదా, అందుకని వదిలేసాను సార్. నేను అదే. నా దగ్గరే నా పాపలాగే పెంచుకున్నాను. అదే ఆ పాపం ఇప్పుడు ఎందుకు ఆ పాపం అనిపించట్లేదమ్మా? నీ మనసులో ప్రేమ ఉంది. ఒక సంవత్సరం పాటు ఇందాక నేను ఒక మాట అన్నాను. సంవత్సరం పాటు నువ్వు అన్నం ముద్ద పెట్టావు, 3 పూట్ల పాపకి తినిపించావు. నీ మనసులో లేదా మమకారం? చెప్పు, ఎందుకు దాచిపెట్టు? నాకు ఉంది సార్, నాకు ఇప్పుడు కూడా ఆ పాప అంటే ఇష్టమే. నా పిల్లల్ని ఎక్కడ దూరం Yes. పెడతాడా, ఆ పాపకే ప్రయారిటీ ఇంకా ఇస్తాడా అని నా భయం తప్ప నాకు ఆ పాప అంటే చాలా నీకు ఇష్టం ఎందుకు సార్. బంగారం అంత భయం? నేను బంగారుగా చూసుకుంటున్నా కదా ఎన్నాళ్ళు. ఏం చూసుకుంటున్నా? చూసుకోనా చెప్పు, నేను అలాగా? అంత నమ్మకం లేదా నీకు? అలా కాదు, నువ్వు బంగారం నాకు నువ్వు డిఫరెన్సెస్ అనుకుంటున్నావు. తెలుస్తున్నాయి సార్, అదే నా భయం సార్. అమ్మమ్మ, ఈ భయం నీదా? మీ తల్లిదండ్రులు ఎవరన్నా నీ బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేశారా? నా తల్లిదండ్రులు ఎందుకు ఇంజెక్ట్ చేస్తారు ఏమో సార్? నేను మాకేం వాళ్ళని తెలుసు. కాదు సంవత్సరం అనుకొని తర్వాత అంత వచ్చాను. మార్పు వచ్చేటప్పటికి మేము అలాగే అనుకుంటాం కదమ్మా. సరే, ఇది కేవలం నీ ఆలోచనే. చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే సరే, చిన్న పిల్ల చూసుకుంటున్నాడు చూసుకొని అని చెప్పేసి నేను వదిలేస్తాను సార్. పెద్దగా అయ్యే కొద్ది కూడా ఇంకా అదే ప్రయారిటీ అలానే ఇస్తున్నాను, నాకు ప్రయారిటీనే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక అభద్రతతో బాధపడుతుంది. ఆ అమ్మాయిలో ఎటువంటి కఠినత్వం లేదు, క్రూరత్వం లేదు. మాటలు కొన్ని దొరలినాయి కానీ నీకెంత ప్రేమ ఉందో ఆ బిడ్డ మీద ఆ అమ్మాయికి కూడా అంతే ప్రేమ అంతే ఉంది. ఉంటది కళ్యాణ్ గారు. నువ్వు ఆ అమ్మాయికి సెక్యూరిటీ. ఆ అమ్మాయి అభద్రత ఫీల్ అవుతుంది. నన్ను నెగ్లెక్ట్ చేసాడు, ఇగ్నోర్ చేసాడు, నన్ను భయం వస్తుంది, నాకు పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లలు నా భవిష్యత్తు ఏంటి అని భయం వేస్తుంది. ఆ అమ్మాయికి ఆ సెక్యూరిటీ. ప్రియ నా అదే ప్రాణం సార్, సార్. అదే నేను సార్ నా తనని బాధ. ఇగ్నోర్ చేస్తే సార్, నేను ప్రియ నా ప్రాణం సార్. నేను 5 ఇయర్స్ లవ్ సార్, మాది 5 years లవ్ సార్. నేను ఎందుకు తను వదులుకున్నా సార్? వదులుకోవటం కాదు నాన్న, నువ్వు బిడ్డకి ఇచ్చేటటువంటి ఇంపార్టెన్స్ ప్రయారిటీలో ఈక్వలెంట్గా కొత్తగా పెళ్ళైనటువంటి నీ భార్య కొన్ని ఆశలు కోరికలతో పాటు వచ్చేటటువంటి ఆ అమ్మాయి, మీరిద్దరు పిల్లలు కొంతవరకు వెయిట్ చేయాలనుకున్నారు. ఎందుకు? మీకంటూ ఒక జీవితం కావాలి కదా. ఆ జీవితాన్ని ఆ అమ్మాయి చూడాలి అనుకుంటుంది. సో ఆ క్వాలిటీ టైం కానీ, ఆ ప్రేమ కానీ, ఆ దగ్గరుండేటటువంటి ఆ మాట్లాడేటటువంటి విధానం కానీ, ఆవిడకి కూడా ఆ ఇంపార్టెన్స్, ఆ ఫీల్ కలిగించేటటువంటి ప్రయత్నం చేయమని నా రిక్వెస్ట్. సరే సార్, ఇప్పుడు మీ ముందరే తనకి ఏం కదా ఒక మాట అడగమన్నా సార్. నేను ఏం సరే ఐ విల్ డూ ఇట్ సార్. నేను ఏం సరే నేను చేస్తాను సార్ తన అది కోసం. మా అది నా స్పాట్ ఉంటే చాలు సార్ నాకు తను. బిడ్డ, ఈ బిడ్డ అంశాన్ని కావాలి తీసి సార్ పక్కన నా పెట్టి life లో. ఇవన్నీ చేసే అనేటటువంటి అంశం పక్కన పెట్టేసి మీరిద్దరు ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అనుకుంటున్నారు, నీకేం కావాలి అని కోరుకుంటున్నావు, నీ అభద్రత క్లియర్ అవ్వాలంటే ఏం జరగాలి అనేది ఆ అబ్బాయిని అడగమ్మా. నాకైతే నాకు ప్రయారిటీ ఇవ్వాలి సార్. నేను ఇప్పుడు మా పేరెంట్స్ ని వదిలేసి ఇంత దూరం ఆయనతో Correct. వచ్చినప్పుడు వాళ్ళు నన్ను ఒక మాట అంటారు కదా, వదిలేసి వెళ్ళావు ఏంటి, నీ లైఫ్ ఇలా ఉంది ఏంటి అని. నా ప్రయారిటీ నాకు కావాలి, నాకు పిల్లలు కావాలి, నా పిల్లల్ని ఆయన సరిగ్గా చూసుకోవాలి. ఫ్యూచర్ లో నీకు ఆ పాప కలిగేటువంటి అంటే పిల్లలు నాకు కావాలి. ఇష్టం సార్. అమ్మా ఏం మళ్ళీ చెప్పు, ఆ మాట నాకు పదే పదే వినాలనుంది, చెప్పు. ఆ పాప అంటే నాకు ఇష్టం సార్. నాకు ఇష్టం లేదని నేను అన్నట్లు, ఇష్టం లేకుండా పెళ్ళైన కొత్తల్లోనే తీసుకొస్తే నేను చూసుకున్నాను అంటే నాకు ఇష్టం ఉంది, నేను Super. పెంచుకున్నాను, 100%. నాకు ఆ ప్రేమ ఉంటది. వితౌట్ ఎనీ క్వశ్చన్ అన్డౌటబుల్. సరే, ఇప్పుడు అతను చెప్తున్నాడు కదమ్మా, మీ ఇద్దరి మధ్యన ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఇమోషన్స్ రావడానికి, మీ ఇద్దరికి ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ ఇద్దరికంటూ ఒక ప్రైవేట్ లైఫ్, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ రావడానికి అతను కొన్ని ప్రామిసెస్ చేశాడు కదా మా సమక్షంలో. దానికి నీ అభిప్రాయం? నేను ఎట్లా నమ్మాలి సార్? నేను దగ్గరుండి చూసాను కదా. నాకు ప్రయారిటీ ఇవ్వకుండా లేచిన దగ్గర నుంచి ఆ పాప 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 అంటూనే శివ కూడా తిరుగుతాడు. మారాల్సిన ఎట్లా అవసరం నమ్మాలి ఉంది ఆయన్ని? కళ్యాణ్. ఆయన ఎట్లా ఒకసారి నమ్మాలి సార్ రమ్మని నేను? మీ దగ్గరికి రమ్మని. యా ఒక్కసారి అమ్మ, మీరిద్దరు ఏంటంటే ఇప్పుడు బిడ్డని తీసి పక్కన పెడదాం అనేటటువంటి అంశాన్ని దగ్గర నుంచి, శివ నాకు క్వాలిటీ టైం ఇవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి, పుట్టబోయేటట్టు నా పిల్లల్ని భద్రతగా చూసుకోవాలి అనేటటువంటి అభిప్రాయం మీకు వచ్చారు కాబట్టి 80% ఆఫ్ ద జాబ్ ఈజ్ డన్. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, నాకు నమ్మకం ఏంటి అంటే కనుక ఇప్పటి వరకు శివాకి ఇంకా చెల్లిపోయినటువంటి బాధలోనో, లేదంటే బిడ్డని ఎలా పెంచాలి అనేటటువంటి భారంతోనో, లేదంటే బిడ్డని నిన్ను కుటుంబాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆరోగ్యం బాగాలేనటువంటి తల్లిని ఎలా చూసుకోవాలి, భవిష్యత్తు ఎలా ఉంటుందని ఇలాంటి రకరకాల సందిగ్ధమైనటువంటి ప్రశ్నలతో అతను బహుశా నిన్ను కేర్ చేసేటటువంటి విధానంలో కొంతవరకు నెగ్లెక్ట్ చేశాడనేది వాస్తవం. శివాకి అర్థమయ్యేటటువంటి విధంగా నీకు ఎటువంటి భయాలు ఉన్నాయి ఇప్పుడు బాగా అర్థమైంది. అతనికి 2 months పాటు నువ్వు వదిలి వెళ్ళిపోయేటప్పటికి బిడ్డ అమ్మ 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 అనుకునేటప్పటికి ఆ బిడ్డని ఇంకా ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దమ్మా ప్లీజ్. ఎందుకంటే కనుక పసిబిడ్డ సిక్ అవుతుంది. ఇప్పటి వరకు అన్నం ముద్దలు తినిపించినటువంటి అమ్మ ఈరోజు సడన్గా హాలిడేకి వెళ్ళిపోయిందంటే కనుక ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? కాబట్టి నువ్వు పెద్ద మనసుతో మమకారంతో వీలైనంత తొందరగా వెనక్కి రావాలి. నువ్వు శివ ఎదురుబదురు కూర్చోండి. నీకు ఎటువంటి అభద్రతలు ఎటువంటి భయాలు ఉన్నాయి అనేటటువంటిది మీరు మనసు విప్పు మాట్లాడుకోండి. నేను అనుకోవటం ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే బాగా శివ గురించి తెలిసినటువంటి వ్యక్తి ఎవరంటే అది నువ్వు మమ్మల్ని అడగక్కర్లేదు శివ మీద నాకు నమ్మకం లేదని చెప్పి.
శివ ఏం పదే సార్లు ఒకటికి 10 సార్లు నిన్ను మోసం చేసి నట్టేటి ఎప్పుడు ముంచలేదు. సో అడగవలసినటువంటి విధంగా శివని అడుగు, ఇవ్వాల్సినటువంటి విధంగా శివ ఇస్తాడనే నమ్మకం నాకుంది. అప్పటికీ కూడా మీకు ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉంటే కనుక ఒకళ్ళు ఇంకోటి చేస్తారా అంటే, శివకున్న అనుమానం ఏంటంటే అదే స్థాయిలో తల్లిగా నువ్వు ఆ బిడ్డను చూసుకుంటావా లేదా ఇదివరకటి ప్రేమలా కానీ సందేహం నీకుండొచ్చు. శివ ఇప్పుడు డాక్టర్ ఎదురుగుంటా జయ మేడం ఎదురుగుంటా చేసినటువంటి వాగ్దానాలను నిలబెట్టుకుంటాడా, లేదంటే ఇదేదో తాత్కాలికంగా నేను వెనక్కి వచ్చేంత వరకు మాట్లాడే మాటలా అనే అనుమానం ప్రియాకు ఉండేటట్టయితే కనుక మీరిద్దరు మళ్ళీ నా దగ్గరికి రండి. 1-2 సార్లు మనం కూర్చుని మాట్లాడుకుని ఆ డౌట్స్, ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమన్నా ఉంటే కనుక మనం క్లియర్ చేద్దాం. ఎల్లకాలం మీరు హ్యాపీగా ఉంటారు, అది నాది గ్యారంటీ. సార్ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది శివ మీద. కాకపోతే ఈ మధ్య నాకు టైం ఇవ్వకపోవటం అమ్మా, అవన్నీ అసలు ఎలా చేస్తున్నసరికి నేను ఉన్నావు మా కొంచెం పిచ్చమ్మాయి? అంత చంటి అల్లారు ముద్దుగా ఉండే ఆ బిడ్డని వదిలేసి 2 నెలలు ఎలా ఉన్నావురా అసలు నువ్వు? నేను ఉండలేను సార్. నాకు ఇష్టమే సార్ ఆ పాప అంటే. కానీ నా లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందా, నా పిల్లల ఏం లైఫ్ ఎక్కడ కాదమ్మా, స్పాయిల్ మనం అవుతుందా? మనం చేసే మంచి మనకు తిరిగి వస్తుందమ్మా. ఎప్పుడు అది ఒకటి నమ్మండి ప్లీజ్, దయచేసి. నువ్వెంత అదే మంచి సార్. పని చేసావు, ఎంత అద్భుతమైన పని, సూపర్ పని, ఏ ఆడపిల్ల చేయదు. ప్రతి ఒక్కరిని సెల్యూట్ చెప్తాం నువ్వు చేసిన పనికి. నేను మాట్లాడతా సార్, నేను ప్రియాని నా పిల్లలందరినీ ఒకేలాగా చూసుకుంటా సార్, నేను బాగా రైట్, చూసుకుంటా. మాటల్లో కాదు శివ, అది చేతల్లో. నువ్వు చూసుకుంటున్నానని నువ్వు అనుకోవటం కాదు, ఆ అమ్మాయికి కూడా ఆ ఫీల్ రావాలి. సరేనా? ఓకేనా శివ? తప్పకుండా మేడం ఆ, చూసుకుంటాను రైట్ మేడం. రైట్. పేపర్ బస్సు టికెట్ బుక్ చేయి, వచ్చేస్తుంది. ఓకే సార్. బాయ్ అమ్మా ప్రియా. Okay, sir. బాయ్. Thank you, sir. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. అదండి. అమ్మా, ఇతని వైపు నుంచి కూడా కాస్త మార్పులు చేర్పులు ఉండాలి. అతను కళ్యాణి కంప్లీట్ గారు. గా చెప్పాను కదా మేడం, నా బిడ్డ నా నా బిడ్డ సమస్య నా బిడ్డ బరువులు అనేసరికి బాధ్యతలు పెరిగిపోయేటప్పటికి ఎంత కాదనుకున్నా అమ్మాయి కొద్దిగా ఇగ్నోర్ అయ్యి నెగ్లెక్ట్ అయ్యి ఆ అమ్మాయి అంతే వేరే కదా. కాన్సెప్ట్ లో వచ్చేసింది కంప్లీట్. అంతే కదా కళ్యాణ్ గారు. చూద్దాం, ఒకవేళ వచ్చి కలుస్తానంటే కనుక డెఫినెట్ గా అవసరం పడదు. ఇన్ కేస్ ఏదైనా వస్తానంటే మీరు మాట్లాడండి. 100%. రైట్ అండి, నమస్తే. నమస్తే జగన్.